ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, పరిశ్రమల కురుదలతో అనకాపల్లి జిల్లా భూముల ధరలు భారీగా పెరిగాయి. మిట్టల్ స్టీల్ ప్లాంట్, డ్రగ్ పార్కుల ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం ద్వారానే రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యాలను సగం అయిన ఆర్థిక సంవత్సరం మధ్యలోనే అధిగమించడం విశేషం. రైల్వే శాఖ అధికారి సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే 161.88 కోట్ల ఆదాయం సమకూర్చడంతో 319 కోట్ల లక్ష్యానికి సన్నిహితం అవుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వచ్చిన భారీ పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాట్లు, భూముల అమ్మకాల వృద్ధికి తోడ్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా నక్కపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, సబ్బవరం వంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు నిర్దేశించిన లక్ష్యాలను దాటిపోయి మంచి ఆదాయం అందించాయి. రిజిస్ట్రేషన్లో వేగవంతమైన సేవలు, వెంటనే డాక్యుమెంట్ల జారీ వ్యవస్థ ద్వారా వినియోగదారులకు సౌకర్యం కల్పించడం కూడా ఆదాయం పెరుగుదలకు కారణమైంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం 46% పెరిగినది. ఇలాంటి వృద్ధి రేటు రాష్ట్రంలో గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, రాజమహేంద్రవరం వంటి ప్రధాన నగరాల్లో భూముల కొనుగోలు పెరుగుతున్న కారణంగా గమనార్హం. ప్రత్యేకంగా అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక రంగ పురోగతి, పెట్టుబడుల జోరందుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఊపందించింది. ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహంగా చర్యలు తీసుకోవడంతో భవిష్యత్తులో ఈ ఆదాయం మరింత పెరుగుతోందని అంచనా. ఈ విధంగా అనకాపల్లి జిల్లా భవిష్యత్తు ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్రం మొత్తానికి పాజిటివ్ సంకేతాలను ఇచ్చింది. అధికారులు ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని పూర్తి చేయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.